ఫ్రెండ్స్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కరం తిప్పుతుంటే అను జై శ్రీరామన్ అను జై శ్రీరామ్. మమ్మీ కమరాలకు వచ్చిన చిన్న కాళ్ళ కింద మంది కూర్చున్నాం చూడు. 3, 3, 6, 7, 8, 8 మెంబర్స్ కూర్చున్నాం ఈ చిన్న కాళ్ళ. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొమరవెల్లికి వెళ్తున్నాము. ఇక మిన్న హాయ్ చెప్పు నన్ను చూడడం కాదు, మా చిట్కాలు చూపెట్టండి చూపెట్టండి. అగ్గో చిచ్చాకి ఎటు పోయింది? అగ్గో హాయ్ చెప్పు. అట్లా ఏం చెప్పాలి? హాయ్ మేమైతే అందరం కొమరవెల్లికి వెళ్తున్నాము. హాయ్ చెప్పు చిట్కాలి ఈ చేతుడు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? కొమరవెల్లి వెళ్తాము. అక్కడ నుంచి కొండపోచమ్మకి వెళ్తాము. ఇంకా అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తామనే ప్లానింగ్ అయితే లేదు. అక్కడికైతే వెళ్ళాలని అనుకుంటున్నాం కొమరవెల్లికి. చెప్తా తినేటప్పుడు చేస్తాయి చూడండి ఫ్రెండ్స్. బాబాయ్ తీరా డ్రైవింగ్ మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. బరువు మోస్తున్నాడు అని చెప్తా ఎక్కువ సైకిల్ కొని మాకొకటి కార్ కొని. నాకెందుకు సైకిల్? నువ్వేం కొంటావే? నాకు స్కూటీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున 5 o'clock లేచినాం, రెడీ అయినాం. నేనైతే ఈ విధంగా రెడీ అయినా. ఇక మా చిషన్ అయితే చూడండి ఎట్లా రెడీ అయితే. ఇక మా చిట్టలు చూడండి పాపం. నిన్న స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేసి ఈ రోజు ఈ అవతారం ఈ విధంగా అయింది అనమాట. ఎంత క్యూట్ గా ఉందో మా చిట్టి తల్లి కదా. ఎంత క్యూట్ ఉంటాడు. ఇంకా కెమెరా ఆన్ చేసినప్పుడు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఫైనల్గా కొమరవెల్లి టెంపుల్కి అయితే వచ్చాము. కానీ సండే అవడంతోనైతే చాలా జనాలు అయితే ఉన్నారు అక్కడ. ఇక్కడ మనం ఏదైనా షాపింగ్ చేసుకోవడానికైనా కానీ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా బోనం చేయాలి దేవుడికి అని అనుకుంటే ఇక్కడ మనము చేయడానికి బోనాలు కూడా ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి వెళ్ళి కుండలు అవి తెచ్చుకొని అవసరం లేదు, ఈ టెంపుల్ దగ్గర కూడా దొరుకుతాయి. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో మా మిన్నమ్మ చాలా ఫన్నీగా చేసింది. అది చూడాలి అని అనుకుంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మేము టెంపుల్కి అయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే వచ్చాము. కానీ ఫుల్ ఎంజాయ్ చేసాము. టెంపుల్కి వెళ్ళేటప్పుడు దారిలో కార్లో వెళ్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి కామెడీ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ దగ్గర ఒక ఆమె బొట్టు పెట్టే ఆమె కనిపించింది. తనతో అయితే మేము అందరం బొట్టు పెట్టించుకున్నాము. ఇలా బొట్టు పెట్టించుకోవడం అంటే పిల్లలకి ఎంత హ్యాపీనో అసలు చూడండి. మా పిల్లల గ్యాంగే ఎక్కువగా ఉంది. వాళ్ళే అందరు ముందు నిల్చొని అందరు పెట్టించుకుంటారు. మేము క్యూ లైన్కి అయితే వెళ్తున్నాము. సండే అవడంతో టెంపుల్కి అయితే చాలామంది జనాలు అయితే వచ్చారు. ఇక ఇలా అయితే మనకు దర్శనం కాదు అని చెప్పేసి మేమైతే ఈచ్ 100 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము.
క్యూ లైన్కి అయితే వచ్చేసాము. మా పిల్లలు మాత్రం ఫుల్ సతాయిస్తున్నారు. రాగానే మాకు ఆకలి అవుతుంది, కాళ్ళు నొస్తున్నాయి అని చెప్పేసి. మా పిల్లల కంటే ఎక్కువ ఇంకా మా ఆయనే సతాయిస్తున్నాడు. నాకు కాళ్ళు నొస్తున్నాయి లాస్య, కాళ్ళు నొస్తున్నాయి అనుకుంటా ఊకే నా వెనకాల ఉండి సతాయిస్తూ ఉన్నాడు. పిల్లలు ఏడవడంతో మా వాళ్ళు మాత్రం పిల్లల్ని మనిషికొక్కలు ఎత్తుకొని లైన్లో నిల్చున్నారు. మౌనా ఇటు మగలు ఇద్దరు మధ్యలో తలకాయల మధ్యలో ఎందుకు అలవలేదు? మరి ఇక్కడనే ఉన్నాం. తలకాయల వాళ్ళని ఎత్తున్నారేంది అంతే అంటారా? అను జై శ్రీరామన్ అను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు లైన్లో వస్తుర్రు, ఆటలాడుకుంటూ వస్తుర్రు అసలు. మీరు లైన్లో వస్తుర్రు, ఆటలాడుకుంటూ వస్తుర్రు అసలు. నువ్వు ఇటు సైడ్ రారా, ఇగో తమ్ముని సైడ్ రా. అటు సైడ్ నిలబడు, అటు కోతులు వస్తున్నాయి చూడు. ఫన్నీ చేసుకుంటూ క్యూ లైన్లో అయితే నిల్చున్నాము. కానీ టెంపుల్లో మాత్రం చాలా పెద్దగా ఉంది లైన్. ఒకసారి మీరు కూడా చూడండి. మొత్తం చిన్నపిల్లలే మొత్తం లైన్గా వస్తుంది. చూడు నేను మళ్ళీ ఇంటికి ఆడుకోవచ్చు వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నా. వాళ్ళేమో ఇటు పోతున్నాం మేము మా దేవుడ మా మిన్ను టిమ్సి మంచిగా నడుస్తుర్రు. వాళ్ళకి మంచిగా చదువు రావాలి, మంచిగా అన్నం తినాలి. ఇంకా చదువు రావాలన్నావో తెలియదు రావాలి కానీ స్కూల్ పోవద్దు. స్కూల్ పోవద్దు, చదువు రావాలి. వస్తారు నడువిగా. జై శ్రీరామ్, మల్లన్న స్వామికి మమ్మీ కొమరల్కి వచ్చిన, మమ్మీ కొమరల్కి వచ్చిన. మన పెట్టవేంద్రా కెమెరాని నువ్వు అనరా. ఏ తాత కొమరల్కి వచ్చినా నువ్వు రాలేవేంది అను. అబ్బా
కొమరేళ్ళకి వచ్చినా నువ్వు ఎందుకు రాలే, నువ్వు వస్తావు అనుకున్నా. బాబు కొమరేళ్ళకి వచ్చినా నువ్వు ఎందుకు రాలే, నువ్వు వస్తావు అనుకున్నా. మనము టెంపుల్ లోపటికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్ చూసాను, కానీ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యూ లైన్లు ఉండడం మాత్రము కొమరవెల్లిలోనే చూసాను నేనైతే ఫస్ట్ టైం. ఇక లడ్లు తీసుకుందామని వచ్చేసరికి ఈ లడ్ల దగ్గర కూడా ఫుల్ లైన్ ఉంది. అలా అని కూడా ఇక మా ఆయన మా అరిగాడి ఇట్లా లడ్లకి క్యూ లైన్లోనైతే నిల్చున్నారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఫుల్ రష్ ఉంది. ఈరోజు సండే కాబట్టి ఫుల్ చాలా అంటే చాలా మంది జనాలు వచ్చారు. అమ్మో మామూలుగా లేదు అసలు. మేము టెంపుల్కి వెళ్తున్నామని చెప్పేసి మా మమ్మీ ఇంటి దగ్గరనే పులిహోర చేసుకొని వచ్చింది అందరికీ. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఏదైనా కొందామని అంటున్నా కానీ అందరికీ సరిపోదు, కానీ మనం ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైనా చేసుకొని తీసుకొని వెళ్తే అందరం హ్యాపీగా మంచిగా కూర్చొని తినేసి రావచ్చు. మేమైతే పులిహోరను అయితే తీసుకొని వెళ్ళి ఒక దారిలో వేరే టెంపుల్ కనిపిస్తే అక్కడ కూర్చొని అందరం పులిహోర తినుకుంటూ థమ్స్అప్ అయితే తాగినాము. మా మరిది అయితే అందరికి వడ్డిస్తున్నాడు. మా విక్కీ కూడా అందరికీ వాటర్ అందిస్తూ ఉన్నాడు. ఫైనల్గానైతే మేము అందరం తినేసి ఇక్కడ నుండి మళ్ళీ కొండపోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. సింగారం తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోగం బావో ఓ బావో బంగారం నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయే నువ్వు మీసం క్లాప్స్ బా. అమ్మ ఎట్లా చూస్తుంది, వీళ్ళదేం పాట అన్నట్లుగా చూస్తుంది. పాడు పాడు మళ్ళాడు ఆవిడ శీర్ష వాడుతున్నప్పుడు మనం మీరు అందరూ వాడతారు. అరే శీర్ష సింగిల్ వాడుతున్నప్పుడు పాడు చిటాక వాడు. కమ్మల పూలే కోసియాలా మేకని వేసుకోదాం ఒకటి కొండపోచమ్మ కాడ కోసుకుందామా మేకని మరి పట్టుకురా పో నువ్వు పోయావు అవి ఇల్లు ఉన్నాయి పాట పాడ చెప్పినామంటే కార్లు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి. ఎండకు మావి పొద్దుంది ఇప్పుడు. ఫైనల్గానైతే కొండపోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. మేమైతే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాము. మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారు అని అనేవాళ్ళు ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. కొండపోచమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చినాక చూస్తే ఏముంది, ఇక్కడ లైన్ లేదు, కానీ ఇక్కడ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరూ ఏదో ఒక టూర్కి వెళ్తూనే ఉంటారు, టెంపుల్కి వెళ్తూనే ఉంటారు. మేము ఈ సమ్మర్లో మాత్రం కొమరవెల్లి టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడ నుండి కొండపోచమ్మ టెంపుల్కి వచ్చాము.
నేనేదో గుడికాడ తప్పిపోయినట్టు నన్ను వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నారు. నేనేమో నా కాళ్ళు నొస్తున్నాయి అని చెప్పి నేను అక్కడ కూర్చున్నాను. ఈ వీడియో చూస్తే మాత్రం ఏదో నేను తప్పిపోతే నా కోసం ఏదో వెతుకుతున్నట్లాగా ఉంది. ఫైనల్గానైతే మాకు కొమరవెల్లి దగ్గర కొండపోచమ్మ టెంపుల్ దగ్గర దర్శనం మాత్రం మంచిగా జరిగింది. ఇంకా మేము ఇక్కడ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. ఫోన్ గుడికి ఫోన్ వస్తుంది హలో 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 ఇదే తింటుంది ఇంకా మాట్లాడి నేను హలో మీన్ హలో హలో గుడిపోయాను ఎడిపోయావు ఏ గుడికి వేరే గుడికా హనుమాన్ గుడికా దయచేసి వస్తున్నావా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ Thank you for watching video. Bye bye.